ప్రసాద్ గారు, గీతం యూనివర్సిటీ కేవలం ఎందుకంటే ఎంపీ గారు కాబట్టి అక్కడ ఎంపీ కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాలి. గీతం యూనివర్సిటీ ఋషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాలు కబ్జా చేసింది. దీని విలువ ఎంతంటే 500 కోట్లు పైనే. అందులో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక 40 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది, మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈయనొకరు, తర్వాత పీతల మూర్తి యాదవ్ అంటే జనసేన కార్పొరేటర్. ఇది కాకుండా దక్షిణ నియోజకవర్గం కిందికి వస్తుంది, అక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేన. అసలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, మా గురు సమానటికి జూపూడికి ప్రత్యేక నమస్కారాలు. కొండ రాజీవ్ ఇలాగే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకుంటూ. సార్ ఒకటి నేను చెప్పగలను, మీరు ఫస్ట్ అతను ఇడ్లీలు తింటున్న ఆ వీడియో కనుక ఒకసారి చూపిస్తే జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు 100 షాపులు 20 షాపులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసని. అవును, ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంకా ముందు చెప్పారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థతో మన యుద్ధం రా, దిస్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ క్లాస్ వార్ అని. దగ్గర 40,000 కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయి. ఇవాళ కొండరాజు, కేకే రాజు గారు, ఆయన ఎవరండి వాసుపల్లి గణేష్ గారు, ఇలాంటి మొన్న సీనియర్ నాయకులు ఆ నియోజకవర్గాల్లో ఇవాళ వాళ్ళు చేసిన ర్యాలీ కనుక చూస్తే కొండరాజు కూడా బ్రహ్మాండంగా లీడ్ తీసుకుని ద వే ఇయర్స్ ఫ్రమ్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. కేకే రాజు గారు మూర్చిల్లు అయితే ఈయనే అందుకున్నాడు. అందుకుని దాన్ని లీడ్ చేసిన విధానం కనుక చూస్తే ప్రజల ఆక్రందనని ఇవాళ సమాజం ఎంతమందికి తెలుసో తెలియదు. కానీ సార్ నేను కూడా అదే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. నేను గీతం ఆడిటర్గా కూడా పనిచేశాను. గీతం నేను ఆడిట్ చేశాను. అవునా సార్? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడేం లేదు సార్, నేను సీఏ ప్రాక్టీస్ చేసిన రోజు గీతం నేను ఖచ్చితంగా చెప్పగలను. అది ఆంధ్ర యూనివర్సిటీకి ప్యారలల్గా పెట్టారన్న ఉద్దేశంతో నేనైతే ఆడిట్ చేయలేదు. ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. దాని ఔన్నత్యం, దాని విలువ, ఒక ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే ఒక విద్యార్థి యొక్క ప్రగతి పురోగతి ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు వీటి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, ఇప్పుడు జూపూడిలాంటి పెద్ద ఆయన ఎలాంటి యూనివర్సిటీలో చదువుకుని వస్తే ఏ స్థాయిలో ఉన్నాడో ఒకసారి చూసుకోమనండి. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, లేదంటే ఆనాటి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ కానీ, అలాంటి వైభవాలకి, ఆ చరిత్రకి ఈరోజు ఇక్కడ గోల్డెన్ జూబ్లీ జరుగుతున్నాయి. అట్లకి 100 సంవత్సరాల లెగసీ చరిత్ర కలిగిన దగ్గర మీరు దాంతో కంపేర్ చేస్తూ దాని స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తున్నారు. అక్కడ ఉన్న లైబ్రరీ, ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న లైబ్రరీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా ఉంటుందా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. తొక్కేయటం చూపిస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ తీసుకోండి సార్, అది మీరు చేయగలరా? ఒకసారి అడగండి. అది దానికి అది చూడండి, ఒక చిన్న రేకులు పెట్టిని దాన్ని పెట్టి కర్కశంగా క్రూరత్వం కనిపిస్తోంది అందులో. ఈశ్వర్ గారు, గురుగారు కొట్టడంలో మీరు ఏం గమనిస్తున్నారా కానీ నాకైతే ఒక క్రూరత్వం, కర్కశత్వం సార్. ఇప్పుడు మీరు రాక్షసత్వం, ఇది రాక్షసత్వం అలాంటి మనసుంటేనే అవుతుంది. ఇప్పుడు మీకు రాక్షసత్వం, కర్కసత్వం అన్నది మనం చెప్పకలేదు, ప్రజలు తెలుసుకుంటే చాలు. ఎలాగంటే మీరు ఒకసారి ఫుట్పాత్ మీద ఎవరో బడ్డీ పెడతాడు. ఎందుకంటే ఇవాళ మీరు కమిషనర్ గారికి విన్నపం ఇచ్చిన తర్వాత కేకే రాజు గారు, రాజీవ్ వెళ్ళిన దగ్గర వాసుపల్లి గణేష్ గారు కేటగిరీకి చెప్పింది ఏంటి తెలుసా? ట్రేడింగ్ లైసెన్స్ ఇష్యూ చేశారు అండ్ కరెంట్ దానికి మీటర్స్ ఉన్నాయి అండ్ వెండర్స్ పేరు మీద. ఈ రెండు ఉన్నప్పుడు ఈ విధంగా దాష్టికం చేయవలసింది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఫుట్పాత్ల మీద ఉన్న దగ్గర నేను చూసిన మున్సిపల్ అధికారులు ఒక 10 మంది 20 మంది వచ్చి వాటిని ఎత్తి ట్రాలీల మీద పెట్టి తీసుకెళ్ళిన చూసాం. కానీ ఇంత పైశాచికంగా, ఎందుకంటే లిడ్ క్యాప్ వాళ్ళకి ప్రభుత్వం ఇస్తాయి. లిడ్ క్యాప్ దీంట్లో ఇచ్చే వాటికి ఒక ఉదాహరణకి ఆ ఫుట్పాత్ ఆక్యుపై చేశాడు అనుకున్నప్పుడు దాన్ని ఇంకో ప్లేస్లో పెట్టే కార్యక్రమంలో చాలా కేటగిరికల్గా ఇది తీసుకుంటారు. తర్వాత మీకు ఇంకోటి, గాంధీ మన చూడండి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఆఫీస్ పక్కన అనుకుని అది ఏం నగర్ సార్, భీమవాడ ఒకటి ఉండేది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ మీకు జ్ఞాపకం ఉందా సార్? వాళ్ళు ఎంత సురక్షితంగా సామాన్లన్నీ బండిలకు ఎక్కించి ఇందిరమ్మ గృహాలు ఇచ్చారు. కరెక్ట్. సో ఇది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు అందాకెందుకు నరేంద్ర మోడీ చూపించారా, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏమైనా చూపించారా? నైట్ ఈట్అవుట్లు ఏవో ఉంటాయి కదా, నైట్ ఫుడ్ కోర్టులు లాంటివి ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా లైసెన్సులు తీసుకుని చేస్తున్నారు. వీళ్ళు అలాగే చేస్తున్నారు కదా, వీళ్ళని ఇంకెక్కడికైనా తరలించే ఏర్పాటు సార్. ఒకటి పొట్ట కొట్టే ఉద్దేశం ఉన్నప్పుడు ఏదైతే జరుగుతున్న దాష్టికానికి పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన చర్య అయితే ఈ రాత్రి ప్రపంచం తెరబడిపోద్దా? 40 సంవత్సరాలు నీ పార్టీతో పాటు ప్యారల్గా టీ కొట్టు పెట్టుకుని ఉంది ఆవిడ. ఈ మాట బాగుంది. 40 years ఇండస్ట్రీ మీది కదా, అమ్మాయిది కూడా టీ ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ. చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ళు అయితే ఆమె కూడా 40 ఏళ్ళ నుంచి టీ పెట్టుకున్నారు. వాళ్ళ జీవితం అక్కడే ఉంది. చాలా మంచి మాట చెప్పారు. కాదు సార్, ఆవిడకి అన్న దీంట్లో 40 ఏళ్ళు బట్టి లేని అప్రాంషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మాట కొందాం, 40,000 కుటుంబాలు పైశాచికంగా 3,000 షాపుల పైచీలకు ధ్వంసం చేసినప్పుడు ఎంతో మందికి అన్నార్తిని తీస్తున్నా. ఇప్పుడు నాకు మీకు చట్నీస్లో ఇట్లో వెళ్ళి తినగలమా సార్? ఒక్కొక్కసారి
నెలాఖరులో ఉన్నట్లు రోడ్డు మీద ఉన్న ఇడ్లీ ఎంతమంది ప్రిఫర్ చేస్తున్నారు? ఎంతమంది కడుపు నింపుతున్నారు సార్? ఎంతమంది నింపుతున్నారు? ఇవాళ మనం హైదరాబాద్ లో ఉంది కదా సార్, హైదరాబాద్ లో రోడ్ ఎక్కడైనా సైడ్ సరే ఎంతమంది ఇప్పుడు street food and మన హైవేలో street వెళ్తున్న దగ్గర కూడా vendors బళ్ళు ఎంతమంది? పెట్టుకుని అమ్ముతున్నారు సార్ పాపం. ఎస్ ఇప్పుడు వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం దశకే ట్రంప్ వచ్చినప్పుడు తెరచాపలే కట్టాడు కదా నరేంద్ర మోడీ. కూటమి ప్రభుత్వం అంటే ఎవరు మీరు నరేంద్ర మోడీ గారు తెరచాపలు కట్టింది మర్చిపోయి కన్నీళ్ళు యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్ తీసుకుని వస్తానంటే ఎట్లా సార్? అది గొండాల మీదకి, పోనీ అది గొండాల మీద పట్టుకెళ్ళి ఇదేమో ప్రజల మీదకే పట్టుకొచ్చి ప్రాణాలు తినేస్తున్నారు కదా. ప్రజల మీదకి. సో ఎప్పుడైతే ఒక పునరావాసం అన్నది ప్రభుత్వ బాధ్యతగా ఏర్పాటు చేయకుండా Right. వాళ్ళ యొక్క దాష్టికాన్ని అతి చిన్న ప్రజల మీద చూపిస్తున్న దగ్గర మీరు ఇంకా అదృష్టానికి ఎప్పటికి వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి నిలబడమంటలేదు. వాళ్ళందరితో ₹1,00,000 పెనాల్టీలు కట్టిస్తే ఇంకెక్కడ చేస్తారు? అసలు కునుకునక్క మీద తాటిపండి పడినట్టు ఎప్పుడు వెళ్ళి ఏడు చేశాడు, జుత్తు ఎగరేసుకుంటూ వెళ్ళి సర్కస్ ఫీట్లు చేసి ఒకటితో ₹1,00,000 పెనాల్టీలు కట్టించాడు. ఏమైనా దమ్ముడికి ఉపయోగం ఉందా? ఇచ్చిన చెక్ ఇప్పుడు కనుక కోర్టులకు కూడా అబద్ధం చెప్పిన ఘనత సార్ మంది, మామూలు ఘనత కదా. కోర్టులకే అబద్ధం చెప్పి అదే ₹1,00,000 ఫైన్ చెప్తున్నాను సార్, కట్టారు. కోర్టులకు ఇచ్చిన జలక్కులకి వీళ్ళకి ఇప్పటికీ తేరుకోలేక వ్యవస్థని నాతో కాదు కాబట్టి ఓజీ అంటే మీరు ఇందాక లేదు చెప్పారు చూడండి, క్యాజీ అని. ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనుడా, అమెరికాలో ఆడి దగ్గర టికెట్లు కూడా నువ్వు అమ్మడానికి వీలు లేదు, No, no. ఒంటరిగా గెలవలేను పట్టుకొచ్చి మీరు Gangster. అక్కడికి వచ్చి న్యాయం చేయమంటే ఏమైనా అర్థం ఉందా? ఓజీ అంటే ఒంటరిగా గెలవలేదు. ఒంటరిగా గెలవలేను. అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా అది. ఏమో సార్ మీకు తెలిస్తే అది నేనైతే సినిమాలు చూడండి కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు.